వెంట పెట్టుకుని ఐదుగురిని వెంట పెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరుని చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారిని, దాసులమైన మేము మా పూర్వీకులను గొర్రెలను కాపురలమని ఫరోతో చెప్పింది. గొర్రెలు కాపర్లమని ఫరోతో చెప్పింది. మరియు కనాన్ దేశమందు కరువు భారంగా ఉన్నందున నీ దాసులు కలిగినంత మందలకు మేత లేదు కనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. కాబట్టి గోషేన్ దేశంలో నీ దాసులు నివసింప సెలవీయమని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు సహోదరులు నీ ఎద్దకు వచ్చిన్నారు. ఐగుప్తు దేశం నీ ఎదుట ఉంది. నీ దేశంలో మంచి ప్రదేశమందు నీ తండ్రిని సహోదరులను నివసింపచేయము. గోషేన్ దేశంలో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన యెడల నా మందలను కూడా వారికి అధిపతులుగా నియమించమని చెప్పాను. గోషేన్ దేశంలో ఉండడానికి పర్మిషన్ దొరికింది. అంటే ఐగుప్తులో ఉండడానికి వాళ్ళు ఇష్టపడలేదు, సెపరేట్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఏమంటున్నారు? ఇక్కడ మేము కొంతకాలమే ఉంటాం అంటున్నారు. అలాగే మనం కూడా ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం. ఇది గోషేన్ దేశంలో. ఈ ఐగుప్తు దేశంలో మనం ఎలా ఉండాలంటే సెపరేట్గా ఉండాలి, సెపరేట్గా ఉండాలి. ఈ సెపరేషన్ అనేది క్రైస్తవుల్లో లేకపోవడం వలన ఏమొస్తుంది? వాళ్ళు మనం ఒకటే. ఏమంటారు? ఇట్స్ ఆల్ రైట్. ఎందుకంటే మనం వాళ్ళని నొప్పించదు, వాళ్ళు నొప్పించదు, వాళ్ళని మనం నొప్పించకూడదు అని ఒక కాన్సెప్ట్లో పోతున్న రోజుల్లో మనం ఏం చేయాలంటే గోషేను జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎక్కడున్నా ప్రత్యేకింపబడిన వారమై ఉండాలని దేవుని యొక్క ఆశ. నేను చిల్డ్రన్ క్యాంప్ ఉంటుంది అక్టోబర్లో. అయితే చాలామంది పిల్లలు ప్రభువుని అంగీకరిస్తున్నారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పడిపోతా ఉన్నారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఆలోచన చేసినప్పుడు అక్కడ కొన్ని విషయాలు నాకు అర్థమైనవి. ప్రభువుని అడిగాను, ప్రభా థీమ్ ఏంటి నాయన ఈ సంవత్సరం అని అడిగినప్పుడు సెపరేషన్ అంటే యు ఆర్ కాల్డ్ టు బి సెపరేటెడ్ అని చెప్పినాడు. అవును ప్రభా, నేను ప్రత్యేకంగానే ఉండాలి. ఏంటి? విశ్వాసం లేని మూర్ఖతరమైన ఈ మూర్ఖతరానికి ప్రత్యేకంగా ఉండడి అంటాడు. చూడండి పత్రికల్లో, ఒక పత్రికలో ఏమంటాడు? విశ్వాసం లేని ఈ మూర్ఖతరానికి వాళ్ళకి వేరై మీరు ఎట్లుండాలంట? ప్రత్యేకంగా ఉండడి. అంటే మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోమంటున్నాడా? ఎక్కడికి పాపం లేని దగ్గరికి వెళ్ళమంటున్నాడా? కాదండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పాపం ఈ లోకంలో ఉంది, కానీ ఉప్పు నీటిలో చేపలాగా ఉండాలట క్రైస్తవుడు. పాపలోకంలోనే ఉన్నాం, కానీ మలినాన్ని మనం కంటించుకోకుండా ఎట్లుండాలంట? పాపలోకంలో మనము నీళ్లతో పాటు ఈ లోకంతో పాటు కొట్టుకుపోయే వాళ్ళంగా కాకుండా ఈ లోకానికి వేరై జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది ఆయన ఆశట. ఏంటి? మన ప్రత్యేకత. మన దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ప్రత్యేకింపబడిన దేవుడు. మనం కూడా ప్రత్యేకించబడి దేవుని కోసం నిలబడాలంట. ఎందుకు? ఆయన ప్రత్యేకత వేరే, ఆయన పరిశుద్ధత వేరే. ఇదిగో ఈ లోక సంబంధమైన ఆయనను చూడండి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారం విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఈ లోకంలో తత్వజ్ఞానం ఉంది. ఏలైనగా
దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరము క్రీస్తునందు నివసించున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఈ లోక మర్యాదలు ఉన్నాయంటే కొన్ని. ఈ లోక మర్యాదలు ఏంటిదది? చెప్పండి. ఏంటిది? చాలామంది ఏవేవో చెప్తారు. ఏవేవో చెప్తారు. ఆ! ఈ పని స్టార్ట్ చేయకూడదు. ఆ పలానా ఇది స్టార్ట్ చేయకూడదు. ఇట్లుండకూడదు, అట్లుండకూడదు అని అన్నీ చెప్తారు. నాకయన్నీ కాదు గానీ దేవుని చిత్తం చేయడమే మన ఇష్టమై ఉండాలి. దేవుని చిత్తం చేయడమే మన డే అయ్యుండాలి. దేవుని చిత్తం చేయడమే ఆయన చిత్త ప్రకారం ప్రత్యేకంగా ఉండి, ఈ లోకస్తులతో పాటు కొట్టుకొని పోకుండా ఆ! ఉండాలి. ఈ లోకం ఎట్లా ఉందో తెలుసా అండి? నీరు పైనుంచి ఇట్లా ప్రవహిస్తుందనుకోండి, దాంతో పాటు కొట్టుకుపోద్దట. బతికున్న చేప ఏం చేస్తది తెలుసా? నీటికి ఎదురీదుద్దంట. చచ్చిన చేప నీటితో పాటు కొట్టుకుపోద్ది. మరి నువ్వు చచ్చినావా? మీ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారయుండగా ఈ లోకంతో పాటు కొట్టుకొని పోతావా? హ్మ్. ఈ లోకంతో పాటు కొట్టుకొని పోకూడదు గాని, ఉత్తమమును, అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుట వలన మీరు నూతన పరచబడతారు. ఎవ్రీ డే రెన్యూ యువర్ హార్ట్. ఆ! ఏమంటున్నాడు ఈ రోజులో ఆహ్, ఫిలిప్పీలు రాసిన రెండవ పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం హ్మ్. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయంతోనూ, వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును, కార్యసిద్ధి కలుగచేయుటకును, తన దయా సంకల్పం చొప్పున నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలిగి చేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య ఇప్పుడు జనం ఎట్లాంటోళ్ళంట? మూర్ఖులు, పైగా వంకర మనుషులు. వక్ర జనం అంటే ఏంటి? వంకర మనుషులు. వాళ్ళ మాటల్లో వంకరతనం ఉంటది. వాళ్ళ చూపుల్లో వంకర ఉంటది. నిన్ను ఆ! నిన్నుగా బతకనీయని లోకం ఇది. పిల్లలే అయ్యుండొచ్చు, పెద్దోళ్ళే అయ్యుండొచ్చు. పెద్ద చెప్పావులే అమ్మా. వంకర మాట. మంచితనం ఎవరికైనా ఎక్కుతుందా ఈ లోకంలో? ఎప్పుడైనా చూసారా? మీరేదైనా మంచి చెప్పండి. మన పిల్లలకే గాని, పెద్దోళ్ళకే గాని మంచి చెప్పండి. ఏమంటారో తెలుసా? హ్మ్. ఏమంటారు? చెడుని సపోర్ట్ చేసే లోకం అండి ఇది. అందుకనే ఇదిగో మీరు మూర్ఖమైన ఎట్లాంటోళ్ళంట? మూర్ఖులంట, పైగా వక్రజనం. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళున్నాయి తెలుసా? అంటారనమాట. వక్రజనం మధ్య నిరపరాధులను ఎట్లుండాలంట? అపరాధులను. అమ్మా! పెళ్ళై ఆ! ఇంటికి రాంగానే ఎర్రనీళ్ళు తీసేస్తారు. ఇదేంటిది? హ్మ్. ఎవరో తీశారంటే పర్లేదు. నువ్వు క్రైస్తవ బిడ్డవయ్యుండి ఎర్రనీళ్ళు తీయడం ఏంటి? హ్మ్. ఎర్రనీళ్ళు తీయడం ఏంటండి? దిష్టులు తీసేస్తారు. ఆ! గుడ్డు తీసేసి కొడతారు. ఏంటో మనోళ్ళు కదా! మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను అమ్మ మీరెవరో నాకు తెలీదు. ఎవ్వరు కనపట్టలేదిక్కడ. నాకు వట్టి లిడియా తప్ప ఎవరు తెలదు. ఆ! అయినా ఒకవేళ మీలో ప్రభువుని తెలుసుకొని కూడా మీరిలాంటి వంకర, వంకర మాటలు, వంకర పనులు చేస్తున్నట్లయితే మీ జీవితాలు సరిచేసుకోవాలి. అట్టి మ్ ఆ! అనింద్యులను నింద లేకోకుండా ఉండేటట్టు చూసుకోండి. హ్మ్. నింద లేకుండా నిన్న మా ఇంట్లో ఒక పనాముంది. ఆమె అడిగిందనమాట. "ఏమ్మా ఏంటి చర్చికెళ్ళావా?" అని అడిగా. "ఆదివారం చర్చికెళ్ళావా?" అంటే, "ఆ! ఎళ్ళలేదండి పనికెళ్ళాను." ఆ! పనికెళ్ళాను. మా కోడలొచ్చినప్పటి నుంచి ఎళ్ళడానికి అవుతలే. లేతే ఎళ్ళేదాన్నండి అంటది. కోడలు రావడానికి, నువ్వు చర్చికి పోవడానికి సంబంధం ఏంటన్నా? అంటే, హ్మ్. ఏంటో పనులన్నీ నేనే చేసుకోవాల్సొస్తుందమ్మా అంది. అంత మునుపు ఎవరు చేశారు నీకు మీ కోడలు లేనప్పుడు? అంటే నేనే చేసుకున్నా. మరి అప్పుడెట్లెళ్ళావు? ఇప్పుడెందుకెళ్తలేదు? ఆ! ఆమె సరిగ్గా చిందేయలేక పందిరొంకరన్నాడంట ఎవడో. ఏంటి? ఆమె చేయలేక ఆ! కోడలొచ్చింది.
కొడుకు నవ్వాడు, పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు తయారవ్వలేదు, ఇవన్నీ సాకులు చెప్పొద్దు. పొద్దున్నే వెళ్ళేదాన్ని కదా, సమ్మర్లో వెళ్ళేదాన్నండి. పొద్దున్నే వెళ్ళి వచ్చి పనికి వెళ్ళిపోయేదాన్ని. నేనన్నా ఒక 2 గంటల 3 గంటల పనికి, వారం అంతా నీకోసం కష్టపడుతున్నావు కదా. అసలు ఎంత సంపాదిస్తున్నా అండి, చేతికే రాదు. ఏడు నీ జీవితంలో దేవుడు? దేవుడు దీవెన కావాలి కానీ దేవుడు అక్కర్లేని మూర్ఖం గల వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులనైనా ఎట్లుండాలంట? నిష్కళంకంగా ఉండాలంట. కళంకం లేనటువంటి వారుగా మనం ఉండాలంట. అనింద్యులైన దేవుని కుమారులగినట్లు సనుగులు మానేయాల. ఏం మానేయాల? ఆడవాళ్ళకి వచ్చేది ఏంటి? సనుగులు కదా. సనుగు ఫస్ట్ వస్తుంది. చేత కాకపోతే సనుగులు, చేస్తే సనుగులు, చేయకపోతే సనుగులు. మనం చేసి 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 అప్పుడప్పుడు నేను కూడా సనుగుతా. ఏమని? చేసి 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 అలసిపోయాను. ఒక్కళ్ళన్నా ఏమన్నా చేస్తారా? ఒకటే సనుగులు వస్తాయి. కోపం, ఫ్రస్ట్రేషన్ తోటి సనుగులు. సనుగులు ఇంకేమనేయాలంట? సంశయములను మాని, డౌట్స్ మానేయండి. దేవుని వెంబడిచ్చేటప్పుడు సనగొద్దు, సంశయాలు వద్దు, డౌట్స్ వద్దు. నీ దేవుడు చేతగానోడు కాదు. ఈజ్ అ మైటీ గాడ్, ఆల్ మైటీ గాడ్. సంశయాలు మాని ఎట్లుండాలంట? సమస్త కార్యములను చేయడి. అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. జ్యోతుల వలె కనపడుతున్నారు. అందువలన నేను వ్యర్థంగా లేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. ఇదిగో చూడండి, ఈ రోజున మన జీవితంలో ఎట్లా ఉండాలంట? నింద వేయడానికి అపవాదికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలట. 50-50 లైఫ్ వదిలేయాల. యేసుప్రభు వచ్చేస్తున్నాడు, త్వరగా రాని ఉన్నాడు. 50-50 లైఫ్ ఎప్పుడు వదులుతావు? పనులు ఉంటున్నాయి కరెక్టే. పనులు ఎవరికి లేవండి? కొంతమంది అంటారు మా చర్చిలో వాళ్ళు, చర్చికి రండి అమ్మా అంటే ఏమంటారు తెలుసా? పని ఉందక్క అంటారు. అంటే పని లేని వాళ్ళందరూ చర్చికి వెళ్ళి, పని ఉన్న వాళ్ళేమో పని ఉన్న వాళ్ళు పనులు చూసుకోమని. దేవుంది అది. నువ్వెవరు దొంగతనం చేయడానికి? దేవుని యొక్క దినం అది. ఆ రోజున ప్రభు బల్లలో ప్రభు బల్ల తీసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకుని దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చోవాలి. ఎప్పుడు దేనికోసం ప్రయాసపడతావు? తిండి కోసమే కదా. కష్టపడేది దేనికోసం? ఓటీలు డ్యూటీలు చేసేది దేనికోసం? తిండి కోసమేనా? ఇవన్నీ చేసి వాడు సర్వలోకమును సంపాదించుకుని వాని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? నీ ఆత్మ రక్షించబడింది కరెక్టే, కానీ నువ్వు ఏం చేయట్లేదు. దేవునికి ఇష్టంగా సెపరేషన్ లేదు నీకు. అందుకని దేవుడు అంటున్నాడు కదా, ఈ రోజు నుంచి అట్లీస్ట్ ఒక నిశ్చయం చేసుకో. సెపరేట్గా ఉండాలి మీరు. గొర్రెలు కాయాలట. గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు ఐగుప్తీలకి హేడు. అయినా సరే ప్రభు దగ్గర నడిపించేవాడంటే ఆ సాతానులకి చాలా అసహ్యం. ఎప్పుడు చూసినా దేవుని పని చేస్తానంటావేంటి? ఎప్పుడు చూసినా వెళ్తానే ఉంటావేంటి? ఎవరొకరి ద్వారా, ఇంట్లో వాళ్ళ ద్వారా, బయట వాళ్ళ ద్వారా పెద్ద నస పెడతాడు ఆడు, నసగాడు. వెళ్తానే ఉంటావా? వండవా అంట. ఇంత మాసం తెచ్చి అప్పుడే పెడతారు మందిరానికి వెళ్ళటం. ఏం చేయాలా? గబగబా ముందలే తీసుకురాయ్యా బతిమలాడి పంపించి ముందలే వంట చేసి అక్కడ పెట్టేసాడు. భర్తలు అవిశ్వాసులైనట్లయితే ఇదిగో గోషేను, సెపరేషన్. నీలో సెపరేషన్ ఉందా? నాజీరు చేయబడ్డం, వేరుగా ఉండడం, పర్యాయ పదాలు. నాజీరు చేయబడాలంట. కొన్ని విషయాలు నాజీరు చేయబడాలి. రెఖాబీలు అనేవాళ్ళు ద్రాక్షారసంని కానీ మద్యముని కానీ తీసుకునేవాళ్ళు కాదట. దేవునికి ఇష్టం లేదని వదిలిపెట్టేసేవాళ్ళు. అలాగే కొన్ని వదిలిపెట్టేయాలా.
దేవునికి ఇష్టం లేని అన్ని కూడా వదిలి ప్రభుతో నడవడం నేర్చుకోవాలి. దట్ ఈజ్ సెపరేషన్. ఏంటో తెలుసా, నన్ను అడుగుతారు చాలామంది, ఎక్కడికన్నా వెళ్తే ఎక్కడికన్నా వెళ్తే అడుగుతారు, ఏంటమ్మా తీసుకోరా మీరు, మీ క్రైస్తవులందరూ ఇంతే అంటారు. నేను ఒకటే చెప్తా, నేను అది ముట్టకూడదు, తీసుకోకూడదు. తీసుకుంటే నాకు నష్టం, నీకు నష్టం. తీసుకోమంటావా అంట. మా వాళ్ళు సొంతోళ్ళు బొట్లు పెట్టుకోవా, ఒక్కసారి పెట్టుకో పెళ్ళికి, ఇట్లా బొట్టు లేకుండా వస్తే అది నేను అక్షంతలు వేయడానికి పనికిరానంట. పర్లేదు, నా మనసులో దేవా ఈ బిడ్డను దీవిచ్చు అని చెప్తే చాలు. ఏమంటారు? ఆశీర్వాదం మనసులో ఉండాలి. లోపలేమో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని పైనకి ఆశీర్వదిస్తే ఏం లాభం? అందుకని ఏం చేయాలంటే వేరుగా ఉండాలి అంటున్నాడు. ఇశ్రాయేల్ దేశం నుంచి వెళ్ళి ఐగుప్తు దేశంలో దూరిపోలేదు, కానీ ఏం చేస్తున్నారు? సపరేట్గా ఉన్నారంటే చూడండి, సపరేట్గా ఉన్నాడు. ఎక్కడ ఎవరెవరు సపరేట్గా ఉన్నారు తెలుసా? ఆది కాండంలో అబ్రహాం గారిని దేవుడు బయటికి రా అన్నాడు, సెపరేట్ చేసి. ఎక్కడి నుంచి? ఊరు అనే ప్రాంతం నుంచి. అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? విగ్రహాలన్నిటిని తయారు చేసేవాళ్ళు. తన తండ్రి అందరూ, అది వాళ్ళకి వృత్తి, వ్యాపారం. అయినా కూడా సపరేట్గా ఉండమంటే నువ్వు వచ్చేయి, కమ్ అవుట్ అని పిలిచినాడు దేవుడు. నేను చూపించబోయే దేశానికి వెళ్ళు అని చెప్పి పిలిచినాడు. పిలవంగానే ఏం చేసినాడు చూడండి, మరి బయటకు వచ్చి తర్వాత లోతుని తెచ్చుకున్నాడు. అయితే లోతు కాపర్లకి అబ్రహాం కాపర్లకి కొట్లాట్లేదు. అవంగానే అక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? ఆది కాండం 13వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆది కాండం 13వ అధ్యాయం 9వ వచనం. 13వ అధ్యాయం 9వ వచనం. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళినడలా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళినడలా నేను ఎడమ తట్టునకును వెళ్ళదనని లోతుతో చెప్పగా. ఏంటంట అబ్రహాం గారు ఏం చెప్తున్నాడు? ఇదిగో నీ జనం నా జనం ఎక్కువైపోయారు, నన్ను విడిచి వేరుగా ఉండుము. ఇద్దరికి ఎందుకు కొట్లాట్లు వస్తాయంట, ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నారు. ఎవరు? పనివాళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు. హాయికి ఏం చేసినంట అబ్రహాం కలిగిందంతా కూడా 12వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు? ఇంకా ప్రయాణం చేయొచ్చు, దక్షిణ దిక్కుగా వెళ్ళాను. అక్కడి నుంచి ఏంటంట, అదేనా చెప్పింది? 13:9 అంటే 13:9. ఓకే, 13:9లో ఏమంటే ఈ దేశం నీ ఎదుటున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. అసలు లోతుని తెచ్చుకోమని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. లోతు వచ్చిన తర్వాత ఏమొచ్చినాయి? లోతుతో పాటు పని వాళ్ళు వచ్చారు. అరే మీరు మా పెద్దనాన్న మాట వినండి, నా మాట వినండి, నోరు మూసుకుని ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉండండి అని చెప్పాల్సినాడు. ఏం చెప్తున్నాడు? వాళ్ళు కొట్లాడుకుంటుంటే లోతు ఏం చెప్పాడు తెలుసా? వెళ్ళి సొదొమ ఈ లోకస్తులు 50-50 లైఫ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచాను. ఆప్షన్స్ ఇస్తే మనం కూడా ఏం చేస్తాం? లోతులాగా పచ్చగా ఉన్న వాటిని కోరుకుంటాం. సెపరేషన్లో పచ్చగా అంటే బాగా బతకడానికి. అంటే ఈ రోజుల్లో ఎంఎన్సీలను ఎత్తుకుంటున్నారా, దేవుని సేవను ఎత్తుకుతున్నారా? ఏ జాబ్ కావాలి? అదా సేవ? ఏముంది అందులో? బూడిద తప్ప అంటారు. ఇంకే సేవ? మేం బతకలేమమ్మా ఆ బతుకు, కావాల్సి మీరు బతకండి, మేము ఉద్యోగం చేసి సంపాదించి నీకు ఇస్తాం అంటారు కొంత. కనుక ఈరోజు నువ్వు సెపరేషన్లో పచ్చవాటిని కోరుకుంటే ఒక రోజున అగ్ని గంధకములతో కాల్చివేయబడుతుంది.
పచ్చనిదంతా కాల్చివేయబడేది. కొద్ది రోజులు టైం ఇస్తాడు దేవుడు. అనుభవించటానికి ఏం చేస్తాడు? సెపరేషన్ అనేది లేకపోతే ఎప్పుడైతే లోతు కోరుకున్నది లోతుకి ఇచ్చేశాడో, అబ్రహాం ఏం చేశాడట? అబ్రహాము దేవునికి ఇష్టం, ప్రభా ఎక్కడికి వెళ్ళమంటావు అని అడుగుతున్నాడు చూడండి. అప్పుడు అబ్రహాం చూడండి, యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశం అయి ఉండేది. ఏది? ఐగుప్తు దేశం చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అన్నీ ఉన్నాయి అందులో. లోకస్తులు ఐగుప్తును విడిచి రావడానికి ఇష్టపడరు. లోతు కూడా అంతే. లోతు కాబట్టి లోతు తన యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసిన అట్లు వారు ఒకరినొకరు వేరైపోయారు. అబ్రహాము కనాన్ దేశంలో కనాన్లో నివసించిన లోతు ఆ మైదానం మందు పట్టణంలో ప్రదేశం మందు కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. దగ్గరగా వేసుకున్నాడంట గుడారం. తర్వాత సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులనయుండిరి. లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. ఎందుకనగా నీవు చూస్తూ నీ దేశమంతటికి నీకు నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదును, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింపగలిగిన ఎళ్ళ నీ సంతానం కూడా లెక్కించబడవచ్చును అని చెప్పాడు దేవుడు అబ్రహాం తోటి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ చూడు, నీకెటు కావాలంటే అటిస్తా అన్నాడు. కానీ నీకు నీ సంతానికి ఇస్తాను. ఎందుకని? ఫస్ట్ అబ్రహాం చేసుకోలేదు. అబ్రహాము చేసుకోలేదు. కానీ ఏం చేశాడంట? సదాకాలం ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు నీవు లేచి ఈ దేశం యొక్క పొడవును వెడల్పును దానిలో ఉన్న సంచరించము, అది నీకు ఇచ్చేది నన్ను అబ్రహాంతో చెప్పిన. అప్పుడు అబ్రహాం తన గుడారం తీసుకుని హెబ్రోన్లోని మమ్రే దగ్గర సింధూర వృక్షవనములోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడంట. ఒక దగ్గరేమో తూర్పునకున్న బేతేలునకును హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ నివసించాడంట. రాళ్ల కుప్ప, బేతేల్ అనగా స్తుతి, హాయి అనగా రాళ్ల కుప్ప. ఈ రాళ్ల కుప్ప మధ్యలో స్తుతి మధ్యలో వేసుకున్నాడు ఫస్ట్ గుడారం. తర్వాత తన గుడారం తీసి సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టింది. సింధూరము అంటే ఎర్రనది, కడగబడిన వారు, యేసుప్రభు రక్తంలో కడగబడిన వారితో సహవాసంలోనికి హెబ్రోన్లోనికి వెళ్ళాడు. ఎవరు? అబ్రహాం. నీవు నేను కూడా అంతే. అన్నీ ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా సహవాసంలో ఉండాలి. ఒంటరి గొర్రెకి ప్రమాదం ఎక్కువ, ఒంటరి పండుగ రాళ్ల దెబ్బలు ఎక్కువ. నువ్వు సహవాసంలో ఉంటే 10 పళ్ళ మధ్యలో ఉంటే నీకే తగలదు, వేరే వాళ్ళకి తగులుతుంది. అంటే వేరే వాళ్ళకి తగిలితే పర్లేదండి అనొచ్చు. కాదు, అంటే అన్ని రాళ్ల దెబ్బలు నీ మీద గురి కాకుండా ఉంటాయి. చాలాసార్లు మనం ఒంటరిగా ఉండాలి, నన్ను ఎవరు ముట్టద్దు అంటారు కొంతమంది. నేను ముట్టుకోరు. నువ్వు ఒక ముళ్ళు అయితే నిన్నెవరు ముట్టుకుంటారు? ఒక ముళ్ళుని ముట్టుకునే సాహసం ఎవరు చేయరు. అబ్బా నేనెంత ముళ్ళు అనుకోకూడదు. అరే నేను ముళ్ళను కదా, రాజుని అనుకోకూడదు. ఆ ముళ్ళన్ని కలిపి అగ్నిలో కాల్చేస్తాడట ప్రభు. ఇదిగో హెబ్రోన్లో మమ్రే దగ్గర సింధూర వృక్షవనములో దిగి యేసుప్రభు రక్తంతో కడగబడే విశ్వాసుల మధ్యలో తన గుడారం వేసుకున్నాడు. ఈరోజు నీవు నేను సపరేట్గా అయ్యి దేవుని బిడ్డలతో సహవాసంలో కూడుకోవాలి. అది చెప్పాలి. ఈ రోజున యెహోవాకు బలిపీఠం కట్టింది. ఇదిగో నీవు నేను కూడా బలిపీఠం కట్టాలి. అయితే ఇక్కడి నుంచి చూసినట్లయితే ఇంతకీ గోషేన్లో ఏం జరుగుతుంది? గోషేన్లో ఏముంది? సింధూర వృక్షవనములో సపరేట్గా ఉన్నాడంటే అబ్రహాం. అలాగే నీవు కూడా దేవుని మందిరంలోకి సపరేట్గా, అంటే దేవునికి ఇష్టకరంగా సింధూర వృక్షవనంలో వేసుకోవాలి. లోతులాగా ఎక్కడ వేసుకోకూడదు? నీ గుడారం ఎక్కడ వేసుకోకూడదు?
నువ్వెక్కడ ఉండకూడదు అని అంటే లోతు ఏం కోరుకున్నాడంట? పచ్చనిది కోరుకున్నాడట. యెహోవా తోటలాగా ఉంది. లగ్జీరియస్ లైఫ్, లగ్జీరియస్ లైఫ్, ఒక బ్రహ్మాండమైన జీవితం కావాలి అనుకుని లోతు కోరుకున్నాడు. చివరికి ఏం మిగిలింది? ఏమీ మిగలే. కట్టుబట్టలతో బయటకు వచ్చినాడు. తన ప్రాణాన్ని అయితే కాపాడుకున్నాడు. విశ్వాసే. అందుకని ఈరోజు నా జీవితం సపరేట్గా ఉంచుకోవాలి, లోకానికి వేరే సపరేట్గా ఉంచుకోవాలి అని ఇష్టపడుతున్నాడు. ఇగో మనం కూడా ఈ దేవునికి ఇష్టకరంగా ఉండాలటండి. ఆదికాండం 13వ అధ్యాయం 9వ వచనంలో 9వ వచనంలో ఏమంటున్నాడు? ఆ, ఈ దేశం అంతటి నీ ఎదుటిన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నేను ఎడమ తట్టునకు వెళ్ళిన ఎళ్ళ నేను కుడి తట్టుకు వెళ్ళేదను. నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎళ్ళ నేను ఎడమ తట్టుకు వెళ్ళేదని లోతుతో చెప్పగా, నువ్వు ఎటు వెళ్తావు? వేరుగా అయిపో. లెట్ అస్ సపరేట్. సాతానుతో సంబంధం ఏమీ లేక సపరేట్గా మనల్ని మనం ఎంచుకోవాలి. సపరేట్గా ఉండడం నేర్చుకోవాలి. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడైనా ఈ లోకం ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండనే ఉండదు. తండ్రి ప్రేమ ఉండనే ఉండదు. ఈ రోజున దేవుని ప్రేమ ఉందా మనకి? దేవుడిని ప్రేమిస్తున్నాం ఎక్కువ. ఎవరిని ప్రేమిస్తున్నాం? ఎవరి కోసం జీవిస్తున్నాం ఈ లోకంలో అని అంటే 49వ అధ్యాయం 26వ వచనం చూడండి. అదే ఆదికాండం 49వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం ఏంటంటే, నా తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల మీద నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీద ఉండును కనుక బెన్యామీను చీల్చబడిన తోడేళ్ళు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? వేరుపరచబడాలి అంటున్నాడు. ఈరోజు నీవు నేను సపరేట్గా ఉండాలి. కొంతసార్లు సహోదరులైనా సరే వాళ్ళు ప్రభుత్వం నడవకపోతే వేరేగా పెట్టాలి. మా తమ్ముడు ఉన్నాడు, ఇంకా వాడు ముహూర్తాలు చూస్తాడు. దేనికి? కొంతమంది చిలక జోస్యం చెప్పించుకుంటారు. నీ జాతకం ఆడి చేతిలో లేదమ్మా, ఎవరి చేతిలో ఉంది? నిన్ను పుట్టించిన వాడి చేతిలో ఉంది నీ జాతకం అంతా. ఈ లోకలు ఎంత మార్చుకోవాలని జాతకం మార్చుకోలేవు, జాతకాన్ని సరి చేసుకోలేవు. కానీ నీ జీవితాన్ని సరిచేసే దేవుడు, నీ జాతకాలు తిరగరాయించే దేవుడు ఉన్నాడు. రాజ్యాల్ని చట్టాల్ని తిరగరాయించే దేవుడు మనకున్నాడు. అందుకని మనం ఏం చేయాలంట? మన జాతకాలు చూసేవాళ్ళ దగ్గర ఆడి జాతకం ఆడు చూసుకుంటే ఆ చిలక జోస్యం చెప్పేవాడు చిలక జోస్యం చెప్తాడు, కానీ వాడి జాతకము వాడు చూసుకోలేనోడు మన జాతకాలు ఏం చెప్తాడు? ఏం చూస్తాడు అసలు? చాలామంది వాడితే దగ్గరికి వెళ్తారు. చదువుకున్న వాళ్ళు కూడా వెళ్తారు, బుద్ధి లేని వాళ్ళు. ఇగో ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ప్రత్యేకంగా ఉండదు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2-3 వచనాలు చూసుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. 6వ అధ్యాయం 2-3 వచనాలు. నీవి పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనాను మ్రొక్కుకొని తను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షరస మద్యములను మానవలను. ప్రత్యేకించుకుంటే బ్యాడ్ డ్రింక్స్ అన్నీ మానేయాలి. ఏం చేయాలంటే నాజీరు చేయబడితే దేవుని కొరకు అన్నీ మానేయాలి. ప్రత్యేకించుకున్నారు. దేవుడు నిన్నేం చేశాడు? ఎవరిలాగా పిలిచాడట? ఏర్పరచబడిన వంశం. ఇంకా ప్రత్యేకించబడినవారు. యు ఆర్ స్పెషల్, యు ఆర్ స్పెషల్. ఎవరు మీరు? యు ఆర్ సెపరేట్ జనరేషన్, యు ఆర్ సెపరేట్ నేషన్, యు ఆర్ సెపరేట్ గాడ్స్ చైల్డ్. అందుకని సెపరేట్గా ఉండాలి అని ఆశపడుతున్నాడు. చూడండి, ప్రత్యేకంగా ఉండండి. ద్రాక్షారసంని కానీ మద్యంని కానీ తాగకుండా ప్రత్యేకంగా ఉండండి అని పిలుస్తున్నాడు. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 14 వచ్చింది చూడండి.
8:14. అట్లా నువ్వు ఇజ్రాయేలులో నుండి లేవీయులను వేరుపరచవలెను. ఉమ్, లేవీయులు నా వారయందురు. ఆ, తర్వాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్ఠ. ఏంటంటే చాలు నాన్న. ఇదిగో ఇస్రాయేలీలో నుండి లేవులు ప్రత్యేకపరచబడాలంట. దేవుని పని కొరకు పిలువబడిన వారు ప్రత్యేకంగానే ఉండాలి. నువ్వెప్పుడు సపరేట్గానే ఉండాలి. దేవుని పని చేస్తున్న మీరు సపరేట్గా ఆ ఇస్రాయేలీలో నుండి ఆ, వాళ్ళని ప్రత్యేకపరిచారు. అట్లని నువ్వు దేవుని బిడ్డగా, దేవుని పని చేస్తున్న బిడ్డగా నువ్వు సపరేట్ చేసుకోవాలి. చేసుకుంటూ దేవుని ముందు సాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలీల నుండి లేవీలు. అలాగే 16వ అధ్యాయం 21వ వచనం చూడండి. 16వ అధ్యాయం 21వ వచనం. 16వ అధ్యాయం 21వ వచనం. ఓకే. క్షణములోనే నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అని వేడుకొనింది. చాలమ్మా. ఇక్కడ ఏమంటాడంటే మోషే అహరోన్లు సెపరేట్, నువ్వు వాళ్ళ మధ్యలోంచి బయట నడవాలి, నేను వాళ్ళని నాశనం చేసేస్తానంట. అప్పుడంట సాగిలి పడ్డారట. ఈ లోకాన్ని కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? పాపాన్ని బట్టి, శాపగ్రస్తమైన జీవితాన్ని బట్టి, మనం జీవిస్తున్న జీవితాలను బట్టి. కొంతమందికి ఏ సపరేషన్ ఉండరు, లోకస్తులతో పాటు లోకంతో పాటు వెళ్తారు. ఆంధ్రాలో నేను చూసేదాన్ని, ఏంటి క్రిస్మస్ రంగానే వాళ్ళు కూడా వండుతారు. సంక్రాంతి రంగానే అన్నీ వండేస్తారు. కొంతమంది ఇష్టం వచ్చినట్టు అది ఇది ఒకటే అన్నట్టుంటారు. కాదు, సపరేట్, వాళ్ళలోంచి సపరేట్గా ఉండు, నువ్వు ప్రత్యేకంగా ఉండు అని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఆయనంట సపరేట్గా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించేవాడట. సపరేట్గా ఉన్నందుకు ఏం చేశాడో తెలుసా? దేవుడు గోషేన్లో ఉన్నప్పుడు మరి దేవుడు ఎన్నో పనులు చేశాడు. నీవు నేను సపరేట్గా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, నిర్గమాకాండం 9వ అధ్యాయం 24 వచనం. అలాగు వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయును ఐగుప్తు దేశమంతటను అది రాజ్యమైనది. రాజ్యమైనది మొదలుకొని ఎన్నడను అట్టివి కలగలేదు. ఇక్కడ ఏమంటాడంటే 18వ వచనంలో 9:18లో ఇదిగో రేపు ఈ వేళకు మిక్కిలి బాధాకరమైన వడగండ్లు కురిపించదును. బాధాకరమైన వడగండ్లంట కురిపించదును. ఐగుప్తు రాజ్యం స్థాపించిన దినం మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు అంటున్నాడు. కనుక ఈరోజు వడగండ్లు పడలేదట. ఇంకొక మాట ఏమంటాడు తెలుసా? సపరేట్గా ఉంటే 26వ వచనంలో, అదే 9:26లో, అయితే ఇజ్రాయేలీయుల గోషెను దేశంలో మాత్రమే వడగండ్లు పడలేదు. అంతటా పడినాయంట. గోషేన్ దేశంలో వడగండ్లు పడలేదు. అదే దేశం కదా, ప్రత్యేకించుకుని ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్నప్పుడు వడగండ్లు పడలేదు. నీ జీవితంలో కూడా ప్రత్యేకంగా ఉంటే వడగండ్లు పడవు. మరి ఈ రోజున నీ జీవితంలో ప్రత్యేకత అనేది చాలా అవసరం. ఉన్నావా ప్రత్యేకంగా? అందరిలో కలిసిపోయి ఉన్నావా? ప్రభా, నేను అందరిలో కలిసిపోతున్నాను, నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను, నేను ఐఎమ్ సారీ అని ఇప్పుడని చెప్పావా? ఈరోజు ప్రత్యేకతలో ఉన్న వడగండ్లు పడలేదంటండి వాళ్ళ మీద. ఈ రోజున ప్రత్యేకంగా ఉంటే అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఫరో మోషే అహరోనులను పిలువనంపించి, నేను ఈసారి పాపం చేసినాను, దేవుడు యెహోవా న్యాయవంతుడు, నేను నా జల్లు దుర్మార్గులం, ఇంత మట్టుకు చాలు, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లను రాకున్నట్లు యెహోవాను వేడుకోండి, మేము పోనిచ్చదమని మిమ్మల్ని నిలవనీయమని వారితో చెప్పాను.
మోషే అతన్ని చూచి, ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపే ఎత్తేదను, నా చేతులు యెహోవా వైపే ఎత్తాను. వడగండ్లు ఎప్పుడైతే ప్రార్థన చేసినారో 33వ వచనంలో వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములు వడగండ్లు నిలిచిపోయింది. వర్షం భూమి మీద కురియటం మానేను. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములు నిలిచిపోటు చూచి సేవకులను ఇంకను పాపం చేయొచ్చు, తమ హృదయం కఠినపరుచుకున్నారంట వాళ్ళు. కానీ నీ దేవుడు మాత్రం నీకు సహాయం చేసేవాడై ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఇంకొక దగ్గర ఏమంటాడంటే అసలు 21వ వచనంలో 10:21లో అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తీయులు మీద చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునని. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతటా 3 దినములు గాఢ అంధకారం అయింది. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తన్న చోటు నుండి లేవలేకపోయింది. అయినను ఇశ్రాయేళ్ళకందరికీ వాని నివాసముల్లో వెలుగుండెను. గోషేన్లో నివసిస్తే నీకు వెలుగుంటుంది. చిమ్మ చీకటి అంటే మేము అరకు ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ కొండల మధ్యలోంచి వెళ్ళాం. అక్కడ 6 గంటలకి చీకటి అయిపోయింది. మేము మీటింగ్ అయిపోయేసి వస్తూ ఉంటే కొండ మధ్యలోంచి వస్తుంటే గబక్కని ఇట్లా కాలు తట్టుకొని నా చేతిలో టార్చ్ కింద పడిపోయింది. అసలు చెయ్యి కనపట్టలేదండి, కళ్ళకు కనపట్టలేదు. అప్పుడు చిమ్మ చీకటి, చెయ్యి కనపడినటువంటి చీకటి. మన చెయ్యి మనకు కనపడదు, కనీసం నీడన్నా కనపడద్దు, కానీ మనకు కనపట్టలేదు, అంత చీకటట. అప్పుడు చెప్తున్నాడు, ఆ కొండలో ఎలుగుబంట్లు బాగున్నాయమ్మా, పక్కన వచ్చినా కూడా కనపట్టలే, మనుషులే కనపడట్లేదు, మన చెయ్యి మనకే కనపట్టలేదు. అలాంటప్పుడు ఎలుగుబంటి వచ్చి చెయ్యి వేస్తే మీద వేస్తే ఏం చేస్తాం? ఎవరో ఫ్రెండ్ అనుకుంటాం, కానీ ఎలుగుబంటి అనుకుంటామా? 4 ఎలుగుబంట్లు ఉన్నాయి, మేము అందుకే 20 మంది 30 మంది కలిసి వస్తామయ్యా అని చెప్పినాడు. ఓ అమ్మో, పిల్లల్ని కూడా తీసుకుని పోయినాం. అప్పుడు ఏంటి, ఇదిగో చిమ్మ చీకటి. కానీ గోషేన్లో మాత్రం చీకటి లేదు, వెలుగుంది. నీ దేవుడు నీతో ఉంటే వెలుగై ఉన్న దేవుడు ఆయనే, సూర్యుడైన దేవుడు ఆయనే, వెలుగై ఉన్నటువంటి దేవుడు ఆయన. వెలుగునే ఉంచుతాడు అక్కడ మాత్రం చీకటి లేదట. ఎంత మంచి దేవుడు కదా. అవునమ్మా, నువ్వు సపరేట్గా ఉంటే నీ జీవితంలో వెలుగు నింపి నడిపిస్తాడు. నీ జీవితంలో చీకటి అనేది లేకుండా చూస్తాడు. చీకటి ఉన్నదా? పిల్లల జీవితాల్లో చీకటి కార్యాలనయ్యా ప్రార్థన చేయి. నువ్వు ఉంటే వెలుగే ఉంటుంది అక్కడ. అమ్మా, ఇంటికి దీపం ఇల్లాలు వెలుగే ఇస్తావు. అందుకని నీ వెలుగు అందరికీ పంచడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఉన్న దగ్గర చీకటి ఉండకూడదు, వెలుగే ఉండాలి. కొంతమంది అడుగుపెట్టిన చోట ఐరన్ లెగ్ లాగా ఉంటారు, అడుగుపెట్టిన చోట ఐరన్ లెగ్ లాగా ఉండకూడదు. ఎట్లుండాలి? బ్లెస్సింగ్ ఉండాలి. మనం ప్రార్థన చేయాలి, ప్రభా నా జీవితం ఇతరుల జీవితాలు వెలుగు నింపేదిగా మార్చు అని అడగాల. వడగండ్లు, అట్లాంటి వడగండ్లు ఎప్పుడు పడలేదట. వడగండ్లు పడినాయంట ఐగుప్తు దేశంలో, కానీ గోషేన్లో మాత్రం లేదు, చీకటి లేదట. ఇంకా చాలా ఉన్నాయి గోషేన్ దేశంలో. అసలు నువ్వు దేవుని కోసం సపరేట్గా నిలబడ్డాయి ఎక్కడెక్కడ అన్నది ఏమన్నా ఉందా? ఉంటే ఇది ఎక్కడ నిలబడ్డావు? ఎవరి దగ్గర ఉన్నప్పుడు నిలబడ్డావు? దేని విషయంలో నిలబడ్డావు? ఒకసారి ఆలోచించేద్దామా? లోకంతో పాటు కొట్టుకుపోతున్నామా? లోకంతో పాటు మనం ఏకీపిస్తున్నామా? మనం సపరేట్గానే ఉండాలి. అంటే అమ్మ నేను క్రైస్తవురాల్ని అని బస్సు ఎక్కకుండా మానేయకూడదు, అక్కడున్న సపరేట్గానే ఉండాలి. ఎట్లా నన్ను ముట్టకూడదండి, మేము పరిశుద్ధులమండి అని చెప్పకండి. నీ పరిశుద్ధత క్రియల్లో ఉండాలి, మాటల్లో ఉండాలి, ప్రవర్తనలో ఉండాలి, చూపుల్లో ఉండాలి, నడతల్లో ఉండాలి. కానీ ఏంటి, కొంతమంది పరిశుద్ధులు అని చెప్పుకుంటూ బూతులు మాట్లాడతారు, కొంతమంది పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు, సినిమా పాటలు పాడతారు. ఇదే పరిశుద్ధత.
ఇదే సెపరేషన్. నో, నువ్వు ఈరోజు తీర్మానం చేసుకో. మన కంట్రీతోటి నిబంధన చేసుకోండి. ఏంటి? నేను ఈ చూడను, దీనికి స్థలం లేదు, వాడిని రానియద్దు మన ఇంట్లోకి. వాడిని రానియద్దు. సాతానుగాడు ఫోన్ ద్వారా వచ్చేస్తాడు కొన్నిసార్లు, దాని ద్వారానే కొట్లాటలు పడతాడు, దాని ద్వారానే నిన్ను పట్టుకుంటాడు, నీ పిల్లల్ని పట్టుకుంటాడు. అందుకనే పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభా, నా పిల్లల్ని దీవించు, నన్ను దీవించు, సకల ఆశీర్వాదాలతో చెప్పు నింపు. నీ ఉదయాన్నే లేచి బలవంతుని బంధించాలంట. అప్పుడే మన ఇంట్లో గొడవలు ఉండవు. ఒక్కొక్కసారి గొడవలు పెడతా ఉంటే సాతానుడు వచ్చాడని తెలుస్తుంది కదా. నేను అట్లనే కళ్ళల్లోకి చూసి ఏమంటా తెలుసా? సాతానా, యేసునామమున నిన్ను బంధిస్తున్నా అంట. ఐ రిబ్యూక్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ ద లార్డ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్ మై చిల్డ్రన్ ఆర్ ఆన్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీ మీద కానీ నా మీద కానీ ఎలాంటి అధికారం నీకు లేనే లేదు. గెట్ లాస్ట్, అవుట్, నా ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్తా. మనుషులుగా చెప్పేది, మనసులోని ప్రార్థన చేసుకుని చెప్తా. అప్పుడు పోతాడు వాడు. లేకపోతే ఇంకొక నలుగురిని కూడా వేసుకొని వస్తాడు. 4 విషయాలు తెస్తారు. ఇదిగో చీకటి ఉండకూడదు, వడగండ్లు రాళ్ళలాగా నీ మీద పడకూడదు అంటే గోషేన్లో ఉండాలి. అప్పుడు తప్పించుకుంటాం. దేవుడు అలాంటి కృప మనకిచ్చునుగాక. ప్రార్థన చేసుకుంటాం.